హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్స్కి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి మెసేజ్ ఏమైనా వస్తుందా, అలాగే సీట్ అలాట్మెంట్స్ మొబైల్లో డౌన్లోడ్ చేయొచ్చా, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మొబైల్లో చేయొచ్చా, వీటన్నిటికి సంబంధించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ లాస్ కాకుండా ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్తే, మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చాలామందికి మొబైల్లో ఇవ్వడానికి ట్రై చేశారు. సో కొంతమందికి ఓపెన్ అయింది, కొంతమందికి ఓపెన్ కాలేదు. సో మొబైల్ అడ్డంగా అంటే హారిజాంటల్గా పెట్టి స్క్రీన్ రొటేటర్ ఆన్ చేసి రిఫ్రెష్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు కూడా సీట్ అలాట్మెంట్స్ అనేది మీరు మొబైల్లో డౌన్లోడ్ చేయొచ్చు, అలాగే వెబ్సైట్ ద్వారానే సెల్ఫ్ రిపోర్ట్ చేయొచ్చు. మొబైల్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయొచ్చు. జాయినింగ్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మరి మొబైల్కి ఏమైనా మెసేజ్ వస్తుంది అలాట్మెంట్ వచ్చిన తర్వాత అంటే, సో మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది రావడం జరుగుతుంది. ఒకవేళ సీట్ రాకపోతే మీకు మెసేజ్ రాదు. అంటే మెసేజ్ రాకపోతే సీట్ రానట్లా అంటే అలా కాదు. మీ మొబైల్లో వర్కింగ్లో ఉంటే, అంటే మీ మొబైల్కి ఇన్కమింగ్ మెసేజెస్ కానీ ఇన్కమింగ్ ఉంటే మెసేజ్ వస్తుంది. లేదంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీ మొబైల్కి మెసేజ్ రాకపోవచ్చు. అది మెసేజ్ రాలేదు కదా అని సీట్ రాలేదని టెన్షన్ పడకండి. వెబ్సైట్లో కూడా చెక్ చేసుకుంటే మీకు సీట్ అనేది అలాట్ అయినట్టు చూపిస్తుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.